ఆ యువకుడిది కల్లుగీత కుటుంబం. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించాడు. తండ్రి స్ఫూర్తితో పట్టుదలతో చదివి 2018లో వీఆర్ఓగా ప్రస్థానం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రైల్వే ఎస్ఐ, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, రైల్వే జేఈ, రాష్ట్ర పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఇలా వరుస కొలువులు సాధించాడు. అంతేకాదు, గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో 36వ ర్యాంకు సాధించి జిల్లా రిజిస్ట్రార్గా ఎంపికయ్యాడు. మరి అతడు ప్రిపరేషన్లో వేసుకున్న ప్రణాళికలేంటి? ఇలాంటి మరిన్ని విషయాలు మాధవ్ మాటల్లోనే విందాం. ప్రభుత్వ కొలువు పొందాలని చాలామంది కలలు కంటారు, కానీ కొంతమంది మాత్రమే ఆ కలలను నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో మాధవ్ ఒకరు. వరంగల్లో పుట్టి పెరిగి అలాగే ఎంతో కష్టపడి ఒకటి కాదు దాదాపుగా 8 కొలువులను సంపాదించారు. ప్రస్తుతం ఖమ్మంలో జాయింట్ సబ్ రిజిస్టర్గా శిక్షణ పొందుతున్నారు. జిల్లా రిజిస్టర్గా కూడా ఆయన ఎంపికయ్యారు. మరి ఆయన సక్సెస్ ఏంటి, ఏ విధంగా ఆయన విజయాలను అందుకున్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సహజంగా మీరు చాలామంది కష్టపడతారు, మీరు కష్టపడ్డారు. ఎట్లా సాధించారు సార్ ఇన్ని కొలువులు? అంటే దాదాపుగా 8 దాకా మీరు పొందారంటారు కదా, మీ సక్సెస్ మంత్రం అసలు ఏంటి, ఏమేమి పొందారు? నాది 2015లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం నేను బీటెక్లో ఉన్నప్పుడే మొదలు పెట్టాను. అట్లా 2015లో ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపరేషన్లోకి వచ్చినాను. అప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న నోటిఫికేషన్స్ 1 by 1 అన్నీ రాయడం, దాంతో 2015 నుంచి 18, 19 వరకు ప్రిపరేషన్లో 4 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో వచ్చిన డిఫరెంట్ నోటిఫికేషన్స్ అన్నిటికీ అప్లై చేసి ప్రిపేర్ అయ్యాను. దాంట్లో చాలా వరకు ఉద్యోగాలు సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా 2018లో ఇచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి 19లో ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్ వచ్చింది. 19లో ఎస్ఐగా జాయిన్ అయ్యాను నేను, సబ్ ఇన్స్పెక్టర్ సివిల్గా. సో ఈ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ మీరు అన్నట్టు సిమిలర్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంపైల్ చేసుకొని ఆ సిమిలర్గా ఉండే సిలబస్ పైన ఎక్కువ ఫోకస్ చేసి దానికి ఎక్కువ ప్రిపేర్ అవ్వడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, మంచి మెంటార్స్ దగ్గర మెంటార్షిప్ తీసుకోవడం, సీనియర్ గైడెన్స్ తీసుకోవడం, లేదా వివిధ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన దాంట్లో కోచింగ్ తీసుకోవడం వల్ల డిఫరెంట్ ఎగ్జామ్స్ కూడా అన్నీ మనం ఏది రాసినా కూడా కామన్ సిలబస్ పైన ఎక్కువ ఫోకస్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి దానికి రెడీగా ఉంటాం కాబట్టి దానికి ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లోనే మీ గోల్ ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని మీదా, లేదా మీ తల్లిదండ్రుల కళ? మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. మా ఫాదర్ ప్రస్తుతం పరకాల పోస్ట్ మాస్టర్గా వరంగల్లో పనిచేస్తున్నారు. మొగిలి మా ఫాదర్ పేరు. మా ఫాదర్ మొదటి నుంచి ఇంట్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడం వల్ల సో మనం కూడా ప్రభుత్వంలో మంచి స్థాయిలో ఒక పెద్ద ఆఫీసర్గా ఉండాలన్న కల చిన్నప్పటి నుంచి సహజంగా ఇంట్లో వచ్చిన ఆలోచనే. సో దాని ద్వారా బీటెక్లో ఉన్నప్పటి నుంచే కూడా డిఫరెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అన్న ఆలోచనతోటి బీటెక్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా కంటిన్యూ అయింది, ఫ్యామిలీ లెగసీలా కంటిన్యూ అయింది. ఎస్ఐగా చేశారు, ఎస్ఐ నుంచి అలా చదువుకుంటూ రిజిస్టర్గా ఇప్పుడు చేయడం ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్స్? కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి రెండు కూడా. 2019లో నేను సివిల్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను. 1 year ట్రైనింగ్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 5 సంవత్సరాలు సివిల్ ఎస్ఐగా వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేశాను. మనకు 2024లో ఫిబ్రవరిలో వచ్చిన మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముందు నుంచి కూడా మేము ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందా, ప్రిపేర్ అవుదాం అన్నట్టు దానికి మేము రెడీ అయి ఉండే చాలామంది కూడా. కాకపోతే ముందు వచ్చిన వివిధ నోటిఫికేషన్లో ప్రిపేర్ అయ్యి రాసి స్థిరపడ్డాము. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నేను సీనియర్స్ని రిక్వెస్ట్ చేసుకొని లీవ్ అప్లై చేసుకొని దానికి 1 year 2024 మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి సో కోచింగ్ తీసుకొని మెంటార్స్ దగ్గర కూడా వాళ్ళ మెంటార్షిప్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మోస్ట్లీ గవర్నమెంట్ స్టాండర్డ్ బుక్స్నే ఫాలో అయ్యి ప్రిపేర్ అయ్యి నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్ట్ని ఎంచుకున్నానండి. నాకు రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1లో 36వ ర్యాంక్ వచ్చింది. నేను రెండో ఆప్షన్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా పెట్టుకొని ఇటు వచ్చి స్థిరపడ్డాను. రెండు కూడా కంప్లీట్లీ డిఫరెంట్ సెక్టార్స్, పోలీస్ అండ్ ఇది కూడా. ఇది కంప్లీట్ ఇట్స్ లైక్ సర్వీస్ సెక్టార్. ఇక్కడ మనం పబ్లిక్కి, ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం ఇచ్చేటువంటి కొన్ని డిపార్ట్మెంట్లో ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇది. సో ఓవరాల్గా స్ట్రెంత్ వైజ్ చూసుకున్న చిన్న డిపార్ట్మెంట్ అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది మనకు ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడంలో, అదేవిధంగా పబ్లిక్కి సర్వీస్ ఇవ్వడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. సో దీంట్లో పనిచేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బికాజ్ ప్రతిరోజు మనం వందలాది వేలాది ట్రాన్సాక్షన్స్, కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. మన చేతిలో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో చాలా ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన ద్వారా ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్నాం. వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ తోటి ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీస్ కానీ, రిజిస్ట్రేషన్ డ్యూటీస్ కానీ కోట్ల కొద్ది రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. దాని ద్వారా మళ్ళీ ప్రజలకు ఇంకో రకంగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో అల్టిమేట్గా రెండు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఉద్యోగాలండి. మీ ట్రైనింగ్ అనేది అంటే శిక్షణ ఎలా జరుగుతుంది, అలాగే ప్రజెంట్ ఎన్నాళ్ళైంది?
ఈ ట్రైనింగ్? సాధారణంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి 1 year ప్రొబేషనరీ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. 12 నెలల ట్రైనింగ్ పీరియడ్లో 3 నెలలు ఇండిపెండెంట్ సబ్ రిజిస్ట్రార్ లాగా, 3 నెలలు జాయింట్ ఒరిజినల్ బ్రాంచ్లో సబ్ రిజిస్ట్రార్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇండిపెండెంట్ సబ్ రిజిస్ట్రార్ లాగా వైరా ఆఫీస్లో నేను ఇండిపెండెంట్ సబ్ రిజిస్ట్రార్ లాగా 3 నెలలు పనిచేయడం జరిగింది. మధ్యలో మాకు 6 వారాలు MCR HRDలో ఫౌండేషన్ కోర్స్ కూడా జరిగింది. అందరు కంబైన్డ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరికీ కూడా. సో 1.5 months అక్కడ జూబ్లీహిల్స్లో ఉండడం జరిగింది. దీని తర్వాత ఇది మనకి ఆగస్ట్ నెలతోటి ఈ శిక్షణ ఇక్కడ పూర్తవుతుంది. తర్వాత ఒక 1 month మళ్ళీ సెప్టెంబర్లో హెడ్ ఆఫీస్ IG గారి ఆఫీస్లో 1 month శిక్షణ పొందాల్సిన ఉంటుంది. సో దీంతో సెప్టెంబర్ తోటి అంటే మాకు 2025 సెప్టెంబర్ 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు. సో ఈ సెప్టెంబర్ 27 1 year అవుతుంది. సో సెప్టెంబర్ 27 తోటి 1 year పీరియడ్ కంప్లీట్ అవుతుంది. మా ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకు స్టేట్లో. సో ఏదో ఒక రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్గా పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో చూస్తే రిజిస్ట్రేషన్స్కి ఇప్పటికీ రిజిస్ట్రేషన్కి ఎలా ఉంది సార్ వ్యత్యాసం? సో మనం కంపేర్ చేసుకుంటే అండి, మేము రెవెన్యూ వైజ్ చూసుకుంటే లాస్ట్ ఒక 3-4 years నుంచి వెళ్ళి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది రిజిస్ట్రేషన్స్ ద్వారా. అండ్ రీసెంట్గా కూడా తెలంగాణ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ రివిజన్ చేపట్టిందండి. ఎక్కడెక్కడైతే ఫీల్డ్ లెవెల్లో అంటే ఇన్డెప్త్గా వెళ్ళి రియాలిటీ ఎంత మార్కెట్ వాల్యూ ఉంటుంది, మనకు గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఎంత డిఫరెన్స్ ఉంటుంది, వార్డ్ బై వార్డ్ పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకొని దాన్ని బట్టి దీన్ని కొంచెం సరి చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందంటే, ఎవరికైతే ప్రభుత్వానికి ఇప్పుడు మనం చూసినట్టయితే గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి, ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి డెవలప్మెంట్ కోసం. అక్విజిషన్ జరిగినప్పుడు, కొత్త డెవలప్మెంట్ జరిగినప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ తక్కువ ఉంటే ఆ రైతులకు కానీ ప్రజలకు కానీ తక్కువ నష్టపరిహారం వచ్చే విధంగా ఉంది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేయడానికని ఈ మార్కెట్ వాల్యూ రివిజన్ గవర్నమెంట్ తీసుకుందండి. పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది. సేమ్ వే పబ్లిక్ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్లో కూడా ఎలాంటి మార్పు లేదండి. కంటిన్యూస్ ఇంతకుముందు ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ అయ్యో ఇప్పుడు కూడా అదే విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నవి. ఏదైతే ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత చాలామందికి అది చాలా లాభపడింది అంటారు. అవునండి, అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ అక్విజిషన్ ల్యాండ్ పోతుందో వాళ్ళకి ఇప్పుడు పర్ఫెక్ట్ మార్కెట్ వాల్యూ వచ్చి ఖచ్చితమైనటువంటి నష్టపరిహారం వచ్చే విధంగా ఇప్పుడు దీన్ని సెట్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు మార్కెట్ వాల్యూస్ తక్కువ ఉండేది, రియాలిటీలో అక్కడ చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ వాల్యూ ఉండేది. దాన్ని కంప్లీట్గా ఇప్పుడు సెట్ చేశారు. సో పర్ఫెక్ట్గా ఉందండి. మీ స్కూల్ స్టడీ, హై స్కూల్ స్టడీ, కాలేజ్ ఎక్కడండి? నేను పుట్టి పెరిగిందంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా అండి. ఇప్పుడు అది మన హనుమకొండ జిల్లాకు చూస్తాము. నేను నా స్కూలింగ్ కూడా తేజస్వి హై స్కూల్ నగర్లో 10th వరకు కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కూడా మొత్తం కూడా SR విద్యా సంస్థలు మీకు తెలిసిందే వరంగల్లో. సో SR ఇంజనీరింగ్ కాలేజ్లోనే నేను 2011-15 బ్యాచ్ మెకానికల్ ఇంజనీర్ని. సో డిస్టింక్షన్లో మెకానికల్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసుకున్నాను. కాలేజ్ టాపర్ అని కాదు కానీ డిస్టింక్షన్లో మాత్రం ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాను. బాగానే చదివేవాడిని. చదువు అంతా, విద్యాభ్యాసం అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిందండి. అదృష్టశాత్తు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సేవ అందించేటువంటి అవకాశం కూడా దొరికింది. మీ ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే చిన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ? మేము అంటే మొదటి నుంచి కూడా మాది మధ్యతరగతి కుటుంబమే అండి. మేము కలుగీత కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళము. మా తాతయ్య గారు కానీ, మా వాళ్ళ పూర్వీకులు కానీ, ఈవెన్ మా తండ్రి గారు కూడా ఉద్యోగం వచ్చేంత వరకు కూడా కలుగీత కార్మికుడుగానే ఉండేవారు. తను కలుగీత కార్మికుడిగా ఉంటూ చదువుకొని తను ఉద్యోగం సాధించి, సో తన కుటుంబం కోసం మళ్ళీ గ్రామం నుంచి సిటీకి రావడం ఉద్యోగ నేపథ్యంలో వచ్చి మళ్ళీ దాంట్లో డిపార్ట్మెంట్లోనే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే సబ్ ఇన్స్పెక్టర్ నుంచి మళ్ళీ చదువుకొని ఎగ్జామ్ రాసి Group 1కి సెలెక్ట్ అయ్యాను, మా ఫాదర్ కూడా పోస్ట్మెన్గా ఉంటూ ఉద్యోగం చేస్తూ మళ్ళీ చదువుకొని ఎగ్జామ్స్ రాసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ తన క్లర్క్గా మళ్ళీ ఎంపికై ఇప్పుడు ప్రస్తుతం హెడ్ పోస్ట్ మాస్టర్గా ఉన్నారు. సో నాన్న చూస్తూ పెరిగినాం కాబట్టి, ఆ కష్టాలు అవన్నీ చూస్తూ పెరిగినాం కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ కష్టపడి చదువుకునే అవకాశం లభించింది. ఇన్స్పిరేషన్ సందర్భం చెప్పండి, మీరు ఫైనాన్షియల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. మాకు ఫైనాన్షియల్గా అంత పెద్ద ఇబ్బందులు ఎప్పుడు లేవు, ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి. బట్ మేము ముగ్గురం పిల్లలు, నాకు 2 ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు. సో ముగ్గురిని కూడా పర్ఫెక్ట్ కాన్వెంట్ విద్యను ముగ్గురికి 100% అందించలేకపోయారు, చిన్న ఉద్యోగి కాబట్టి. బట్ స్టిల్ మాకు ఎలాంటి ఎడ్యుకేషన్ మాకు లభించినా కూడా దాన్ని మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ముగ్గురం మంచి స్థాయిలో. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే మీ సాధన ఎలా ఉండేది? ఖచ్చితంగా ఇన్ని గంటలనే ఉండేదా? ఎలా ఉండేది? ఎందుకంటే చాలామంది పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతారు కానీ సక్సెస్ కాలేరు. అందుకు ముఖ్యంగా అండి, ఏదైనా పోటీ పరీక్షకు మనం ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ మనకు అన్నిటికంటే ముఖ్యంగా తెలియాల్సింది దాని సిలబస్. చాలామంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండదు. ఏదో ఓవరాల్గా అందరితో పాటు జనరల్ స్టడీస్ని ప్రిపేర్ అవ్వడం,
జనరల్గా యాప్టిట్యూడ్, రీజనింగ్ లాంటివి ప్రిపేర్ అవ్వడం చేస్తుంటారు. అలా కాకుండా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాని ఎగ్జాక్ట్ సిలబస్ ఏంటో తీసుకొని ఆ సిలబస్కి సంబంధించినటువంటి స్టాటిక్ డేటా మనకు ప్రభుత్వ పుస్తకాలలో ఎన్సీఆర్టీలు కానివ్వండి, తెలుగు అకాడమీ పుస్తకాలు కానివ్వండి, లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కానివ్వండి, స్టాండర్డ్ గవర్నమెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని దాంట్లో కూడా పుస్తకం మొత్తం చదవకుండా సిలబస్లో పర్టికులర్గా ఉన్న టాపిక్స్ ఏంటియో చూసుకొని నోట్ చేసుకొని ఒక ప్లానింగ్, ఒక ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుందండి. సాధారణంగా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని డివైడ్ చేసుకోవడం, రోజుకి ఇన్ని గంటలు అనేది కాకుండా మీకు సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత టైంలో వాటిని కంప్లీట్ చేయగలుగుతారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చదువుతారు, కంటిన్యూస్గా చాలాసార్లు చదువుతారు, కానీ షార్ట్ నోట్స్ చేసుకోకపోవడము, రివిజన్ చేసుకోకపోవడము చేస్తుంటారండి. దానివల్ల చదువుకున్నది ఏది కూడా గుర్తుండే అవకాశం ఉండదు. కాబట్టి చదువుతున్నప్పుడు దాన్ని ప్రతిరోజు షార్ట్ నోట్ చేసుకోవడం, ఈ షార్ట్ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడము, ప్లస్ మంచి సీనియర్స్ దగ్గర, మెంటర్స్ దగ్గర గైడెన్స్ తీసుకోవడం, వీలైతే కోచింగ్ సెంటర్లో టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ ప్లానింగ్, టైం టేబుల్, స్కెడ్యూల్, సిలబస్ పైన అవగాహన ఇలాంటివి లేకపోతే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ మనం తట్టుకోవాలంటే ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. మోర్ ఓవర్ పార్ట్ టైం ప్రిపరేషన్, ఫుల్ టైం ప్రిపరేషన్ రెండు మనం కంపేర్ చేసుకుంటే ఫుల్ టైం ప్రిపరేషన్లోనే ఎక్కువ సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా. పార్ట్ టైం ప్రిపరేషన్ తోటి ఇప్పుడున్న కాంపిటీషన్ని మనం తట్టుకునే పరిస్థితి లేదు. అదండి, కృషి, పట్టుదల, అలాగే ఖచ్చితమైనటువంటి ప్లానింగ్తో సక్సెస్ సాధించగలరని మాధవ్ అంటున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.